గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మన చరిత్రలో ఎపిసోడ్ 27. ఈ ఎపిసోడ్లో మనం మొహంజదారో గురించి తెలుసుకుందాం. సో మొహంజదారో మనకి పేరు వినగలనే మనకు తెలుసు. సో ఇది సింధు నాగరికతలో అత్యంత ప్రముఖమైన ప్రాంతమని. సో ఈ మొహంజదారోని 1922లో ఆర్డి బెనర్జీ అనే ఒక ఆర్కియాలజిస్ట్ కనుక్కొనడం జరిగింది. ఈ మొహంజదారో అనేది మనం చూసినట్టయితే ప్రస్తుతం మనకి పాకిస్తాన్లోని సింధ్ రాష్ట్రంలో మనకి సింధ్ నదికి కుడి ఒడ్డున ఉంది. రైట్ బ్యాంక్ ఆఫ్ రివర్ ఇండస్ అని మనం అంటాం. అయితే మొహంజదారోలో దొరికినటువంటి చాలా ఈ ఆర్టిఫాక్ట్స్ కానీ లేకపోతే అక్కడ దొరికినటువంటి వివిధ రకాలైన వస్తువులు కానీ వీటిని బేస్ చేసుకొని మనకి సింధు నాగరికత ప్రజల గురించి మనకు చాలా విషయాలు తెలిసాయి. అయితే మనకి ఈ మొహంజదారో అంటే మనకి సింధీ భాషలో మృతుల దిబ్బ అని అర్థం. సో ఇక్కడ 7 సార్లు ఈ మొహంజదారో వరదలకు గురై తర్వాత మళ్ళీ ఈ సిటీ కన్స్ట్రక్షన్ జరిగిందని ఆర్కియాలజిస్టులు చెప్పడం జరిగింది. సో ఈ వరదలకు గురైనప్పుడల్లా ఏమవుతుంది, మనకు జనరల్గా చాలామంది చనిపోవడం జరుగుతుంది. ఆ మృతులు అక్కడే ఉండడం జరిగింది, ఆ డెడ్ బాడీస్. సో దీనివల్ల మృతుల దిబ్బ అని పిలవడం జరిగింది. అయితే మనకి మొహంజదారోలో ముఖ్యంగా మనకి దొరికినటువంటి వస్తువులు ఏంటంటే ఒకటి మనకి స్టిటైట్ బియోర్డెడ్ మ్యాన్. స్టిటైట్ అంటే మనకు చెప్పాను సాఫ్ట్ స్టోన్ అని. ఈ సాఫ్ట్ స్టోన్తో తయారు చేసినటువంటి బియోర్డెడ్ మ్యాన్, గడ్డం ఉన్న ఒక బొమ్మ దొరికింది. దీన్ని బేస్ చేసుకొని కొంతమంది చరిత్రకారులు ఆర్కియాలజిస్టులు ఏం చెప్తున్నారంటే ఇతను ప్రీస్ట్ లాగా ఉన్నాడు కాబట్టి ప్రీస్ట్ క్లాస్ పీపుల్ వర్ ది రూలర్స్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని కొంతమంది చెప్పడం జరిగింది. అయితే అంతేకాకుండా మనకి నెక్స్ట్ మనకి ఒక బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్. బ్రాంజ్ అంటే మీకు తెలుసు, జనరల్గా కాపర్ ప్లస్ టిన్ ఈ రెండింటిని మిక్స్ చేసి బ్రాంజ్ తయారు చేస్తారు. బ్రాంజ్తో తయారు చేసిన ఒక నర్తకి విగ్రహం దొరికింది అని చెప్పి, అంటే కాంస్య నర్తకి విగ్రహం, బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్. అంటే ఆమె ఎట్లా ఉందంటే డాన్సింగ్ గర్ల్ పోస్చర్లో ఉంది. మొహంజదారోలో మనకి గ్రేట్ బాత్ అనే ఒక పెద్ద స్నాన వాటిక దొరికింది. ఇక్కడ మనకి ఇది చూస్తే 39 feet లాంగ్, 23 feet వైడ్ అండ్ 8 feet డెప్త్, డీప్. అట్లా మనకి అంత పెద్ద మహా స్నానవాటిక మనకి దొరికింది. దీన్ని బట్టి కొంతమంది అంటున్నారు అది జనరల్ స్నానవాటిక అయి ఉండొచ్చు. కొంతమంది అంటున్నారు ఇంత పెద్ద స్నానవాటిక అంటే ఇది మనకి రిచువల్ ప్లేస్లో ఉండే మనకి కోనేరు లాంటిది అయి ఉంటుంది, రిచువల్కి సంబంధించింది అని కొంతమంది చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటికైతే క్లారిటీ అయితే లేదు, కానీ ఇదైనా అయి ఉండొచ్చు అదైనా అయి ఉండొచ్చు అని కొంతమంది చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక పెద్ద ధాన్యాగారం అక్కడ మనకి దొరకడం జరిగింది. ఇక్కడ మొహంజదారోలో మనకి పశుపతి మహాదేవ సీల్ దొరికింది. అంటే ఒక స్క్వేర్ టైప్లో ఉన్నటువంటి సీల్ అంటే మనం ముద్రిక అని చెప్పుకున్నాం. సో ఇక్కడ పశుపతి మహాదేవ ఒక గాడ్ ఉండి, సో యొక్క యోగిక్ పోస్చర్లో ఉన్న ఒక యోగి ఉండి అతని చుట్టూ మనకి బఫెల్లో, టైగర్, రైనో, ఎలిఫెంట్ అనే 4 యానిమల్స్ అతని చుట్టూ ఉండి కాళ్ళ దగ్గర 2 డీర్స్ ఉంటాయి. సో ఇట్లాంటి పిక్చర్స్ ఉన్నటువంటి ఒక మనకి సీల్ ఇక్కడ మొహంజదారోలో దొరకడం జరిగింది. దీన్ని బట్టి మనకి అప్పటి జాన్ మార్షల్, అంటే ఈ తవ్వకాలు జరుగుతున్నప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్ జనరల్ జాన్ మార్షల్ ఏం చెప్పారంటే, సో ఇతను ఎవరంటే ప్రోటోశివ అని చెప్పడం జరిగింది. అంటే శివునికి ముందు రూపం ఈ పశుపతి మహాదేవ అని చెప్పి. సో మనకి జనరల్గా మనం రిలీజియన్స్లో చూసుకున్నప్పుడు, అంటే ఇండస్ వ్యాలీ రిలీజియన్లో చూసుకున్నప్పుడు మనకి అమ్మ తల్లి ఆరాధన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ గాడ్గా మనం పశుపతి మహాదేవని చెప్పుకుంటాం. అయితే ఇంతేకాకుండా మనకి ఎక్కడ ఇండస్ వ్యాలీ పీపుల్కి మెసపోటోమియా పీపుల్తో మనకి కల్చరల్ అండ్ కమర్షియల్ కాంటాక్ట్స్ ఉన్నట్టు మనకి ఇక్కడ కొన్ని ఎవిడెన్స్ దొరికాయి. అందులో ముఖ్యంగా మనకి వాళ్ళ మెసపోటోమియల్ సీల్స్ ఇక్కడ మనకు దొరికాయి. సో మెసపోటోమియా వాళ్ళ సీల్స్ స్తూపాకారపు సీల్స్, సిలిండ్రికల్ షేప్. సో ఆ సీల్స్ మనకి మొహంజదారోలో దొరికాయి. ఇకపోతే మనకి ఈ మొహంజదారో అనేది మనం ఈ ఎవరైతే ఆర్డి బెనర్జీ ఉన్నారో అతను 1922లో దీన్ని కనుగొనడం జరిగింది. అయితే మనకి ఇప్పటికీ ఈ మొహంజదారో అనేది 2nd లార్జెస్ట్ సిటీ ఆఫ్ ఆర్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పడం జరిగింది. అయితే మనకి మొహంజదారోలో మనకి స్టోన్తో తయారు చేసినటువంటి లింగాస్ కూడా అక్కడ దొరకడం అనేది జరిగింది. సో
సో ఈ విధంగా మొహంజదారోలో చాలా ఆర్టిఫాక్ట్స్ దొరికాయి. వీటి ద్వారా చాలా వరకు ఆర్కియాలజిస్టులు సింధు నాగరికత విశేషాలని బయలుపరచడం అనేది జరిగింది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.